కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా 2 లక్షల రూపాయల విలువగల ట్రైసైకిల్స్ వెనికిడి యంత్రాలను వికలాంగ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వికలాంగ విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ ద్వారా వెనికిడి యంత్రాలను ట్రైసైకిల్స్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో కరప మండలంలో గల బ్యాంకర్ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న రుణాలను త్వరగా పంపిణీ చేయాలని బ్యాంక్ మేనేజర్లకు పలు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కరప మండలం కాకినాడ రూరల్ నియోజకవర్గ విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో కొంచెం ఇబ్బందులతో ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆలోచన విధానం ఏంటంటే ఏదో మన ఓత ఇవ్వాలా, మన చేతనైనంత వరకు చెయ్యాలా. ఎంతసేపు సంక్షేమ పథకాలు చేయమని మేము అంటలేదు, కానీ సంక్షేమ పథకాలు ఏప్రిల్ వేలు స్టార్ట్ అవుతాయి. సంక్షేమ పథకాలు కానీ కొన్ని వేలు ఉన్నాయి చేయవలసిన, అందులో భాగంగానే ఈవేళ కరప మండలం అయితేనేంటి, కాకినాడ రోడ్డు మండలం అయితేనేంటి, ఈ సర్వశిక్ష అభియాన్ ఒక సౌజన్యంతో ఈవేళ వీల్ చైర్స్ అయితే వాకర్స్, హీరింగ్ ఎయిడ్స్ ఇటువంటివన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ ఇస్తాం. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరున్నా సరే నో అన్న క్వశ్చన్ లేకుండా మేము ఇతర ఫౌండేషన్స్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ సర్వశిక్ష అభియాన్ ద్వారా కానీ అన్ని రకాలుగా మా దృష్టిలోకి మీరు పెట్టినట్లయితే మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేము కానీ మా జనసైనికులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముందు ఇది వేళతోటి ఒక సర్వశిక్ష అభియాన్ ఒకటే ఇన్ని అందరూ చేయలేదు కాబట్టి ముందు అనేక రకాల ఫౌండేషన్స్ తోటి